హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ఈ వారమే థియేటర్స్లో రిలీజ్ అయిన శశివదనే అనే సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రక్షిత్ అత్తులూరి హీరోగా, అట్లాగే కోమలి ప్రసాద్ హీరోయిన్గా నటించిన సినిమా శశివదనే ఈ వారమే శుక్రవారం థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ఒక ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గోదావరి జిల్లాలో ఓ గ్రామానికి చెందిన రాఘవ చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో తండ్రే అన్నీ తానే పెంచుతాడు. తండ్రి ప్రేమ, అభిమానాలని పుష్కలంగా పొందుతూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. జీవితం అలా సరదాగా సాగుతున్న సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా పనిచేసే శశి తనకు ఎదురవుతుంది. తొలిచూపులోనే శశిని చూసి ప్రేమిస్తాడు. శశి కూడా రాఘవని ప్రేమిస్తుంది. కానీ శశి ప్రేమకి చెడు అలవాట్లు ఉన్న తన బావ అడ్డంగా మారుతాడు. తను ఇష్టంగా ప్రేమించే రాఘవని ఊహించని విధంగా జైలుకి పంపుతాడు. శశితో రాఘవ లవ్ ట్రాక్ ఎలా నడిచింది, రాఘవకు శశి బావుకి మధ్య ఉన్న గొడవ ఏంటి, శశి ప్రేమ వ్యవహారంలో ఆమె బావ ఎలా అడ్డుపడ్డాడు, జీవితంలో అన్నీ తానే అయిన తండ్రిని రాఘవ ఎలా కోల్పోయాడు, తండ్రి హత్య తర్వాత రాఘవ ఎందుకు జైలుకి వెళ్లాల్సి వచ్చింది, చివరికి రాఘవ శశి ప్రేమ గెలిచిందా లేదా, శశి రాఘవల పెళ్లి జరిగిందా లేదా, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ప్రస్తుతం వస్తున్న ప్రేమ కథా చిత్రాలతో పోల్చుకుంటే శశివదనే చిత్రం బాగా రొటీన్ అండ్ రెగ్యులర్ మూవీలాగా అనిపిస్తుంది. ఎప్పుడో 80s నాటి ప్రేమ కథతో రూపొందించిన సినిమాలాగా కనిపిస్తుంది. స్టోరీ పాతదైనా స్క్రీన్ ప్లే కొత్తగా ఉందంటే అట్లా కూడా ఏమనిపించదు. సన్నివేశాల్లో రొమాన్స్, లవ్ విషయాల్లో యూత్ని టార్గెట్ చేసే అంశాలు ఎక్కువగా లేకపోవడం సినిమా కొంచెం చప్పగా సాగుతుందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అంతేకాకుండా స్టోరీలో ఏమైనా మలుపులు ఉన్నాయంటే అలా కూడా ఉండవు. ఒక షార్ట్ ఫిలిం తీయాల్సిన స్టోరీని 2.5 గంటల సినిమాగా తీశారా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. స్టోరీలో ఎలాంటి కొత్తదనం లేకపోవడం వల్ల ప్రేక్షకుడికి బోరింగ్ అనిపిస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. అంతేకాకుండా కేవలం గోదావరి అందాలను మాత్రమే టాప్ యాంగిల్లో తీసి చూపించడంలో ఉన్న శ్రద్ధ సినిమా స్టోరీ మీద కానీ, స్క్రీన్ ప్లే మీద కానీ, పాత్రల డిజైన్ విషయంలో కానీ పెట్టుంటే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో అనిపించింది. ఈ సినిమాలో క్లైమాక్స్ మాత్రమే ఒక డిఫరెంట్ పాయింట్లా కనిపిస్తుంది. ఆ క్లైమాక్స్నే మెయిన్ పాయింట్గా తీసుకుని వీళ్ళు 2.5 గంటల సినిమా తీశారని ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ జనరేషన్ ప్రేక్షకులకి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ కలిగించే ఎలిమెంట్స్ లేని ఈ సినిమాలో కూడా హీరో రక్షిత్, అట్లాగే హీరోయిన్ కోమలి ప్రసాద్ మంచి ప్రతిభ కలిగిన యాక్టింగ్ అనేది ఈ సినిమాలో చూపించారు. ఉన్నంతలో వాళ్ళు ఒక మంచి యాక్టింగ్, వాళ్ళ టాలెంట్కి పూర్తిగా న్యాయం చేశారని చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలకు కూడా ఊరు పేరు లేని ఆర్టిస్టులు పెట్టడం వల్ల ఆ పాత్రలో రీచ్ కూడా తగ్గిందనిపించింది. శ్రీమాన్ తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇంకా లోకల్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ యాస, భాషతో మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంది. విజువల్ పరంగా కూడా పాటలు చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయిన సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. గోదావరి అందాలని చాలా అద్భుతంగా చూపించారు. టాప్ యాంగిల్ షాట్స్ అయితే కిరాక్కున్నాయి. అట్లాగే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంపికపై కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే టెక్నికల్ అంశాల బలంతో ఈ ప్రేమ కథ చిత్రం ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది అని అయితే అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ శశివదనే సినిమా ఒక రొటీన్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు. ఒక డిఫరెంట్ క్లైమాక్స్, అట్లాగే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సు, సినిమాలో కొన్ని మూమెంట్స్, అట్లాగే సాంగ్స్ కోసం చూస్తాం అనుకుంటే ఈ సినిమా ఒక డీసెంట్ వాచ్గా కనిపిస్తుంది. కొత్త స్టోరీ కోసం కానీ, కొత్తదనం కోసం చూస్తే మటుకు ఈ సినిమా నిరాశపరుస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.